ప్రభునందు ప్రియులారా, యేసయ్యా నీ ప్రేమ కొరకు నేను తప్పికొన్నాను, నాకు ఇంకేమొద్దు ప్రభువా. హై అజబ్ నషా తెరే నామమే. ప్రేమ గుడ్డిది అంటారు, ప్రేమ ఒక మైకం అంటారు. అదేనా చెత్తను దుర్గంధాన్ని ప్రేమించినప్పుడు కాదు, అసలు సిసలైన ప్రేమ నష నీకు ఎప్పుడు తెలుస్తుందంటే యేసయ్యతో ప్రేమలో పడ్డప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. యేసయ్యతో నేను ప్రేమలో పడ్డానండి, మొత్తం పీకల దాకా మునిగిపోయినా. ప్రేమలో పడ్డోడు అంటాడు, రే ఆ పిల్లను నా ఇంటి కోడలుగా నేను సత్యని అంగీకరించాను అంటాడు తండ్రి. ఆ పిల్లని కనుక నువ్వు చేసుకుంటే నేను నీ తండ్రిని కాదు, నువ్వు నా కొడుకు కాదు, నా ఆస్తిలో చిల్లుగా నీకేను అంటాడు. నాన్న నాకు ఆస్తి అక్కర్లేదు నాన్న, ఆ అమ్మాయి చాలు నాన్న, అమ్మాయి ఉంటే చాలు, ఆ అమ్మాయి నా స్వర్గం. నాకు ఆస్తి అక్కర్లేదు నాన్న, ఆస్తి నువ్వే కట్టుకొని మూట కట్టుకొని పో, నాకొద్దు, నాకు అమ్మాయి కావాలి. మాది పవిత్రమైన ప్రేమ నాన్న. ప్రేమ అన్నం పెడుతుంది ఆ తిక్కలోడా, ఆకలైనప్పుడు తెలుస్తుంది. నా ఇంట్లో రోజునికి మటన్ కర్రీ బిర్యానీ పెడుతున్నావు, పీకల దాకా మెక్కి ప్రేమ అంటున్నావు గాడిదా, बेवकूफ़ कहीं का। भूख से अगर पेट जला तो जब मालूम होगा। एलिगेंस इंट्रेस्ट गेट आउट। నీకు నీ ఆస్తికు నమస్కారం నాన్న, నాకు అమ్మాయి ఉంటే చాలు. మనకు అర్థం కాదు, అరే తిక్కలోడా కోట్లు ఆస్తొద్దంటే వింటరా అమ్మాయి కొరకు. అది అంతే అన్న, నీకు తెలియదు. అసలు వాడు ప్రేమించిన అమ్మాయి మన కళ్ళతో చూస్తే అసలు అంత అందంగా కూడా ఉండదు, కోతి ముఖం ఉంది అది. అరే అమ్మాయి ఇట్లా నచ్చిందిరా, దానికోసమా నువ్వు ఇంత కోట్లాస్తి వదులుకుంటున్నావు అంటే, నా కళ్ళతో చూడన్నా, నా కళ్ళతో అసలు అందం అంటే ఆమె లేదన్న, అసలు ఆమె లేకపోతున్నా అసలు నాకు జీవితమే లేదన్న, లోకమే చీకటి అంటాడు. వాడు ఒక పాగలగాడు అనిపిస్తుంది మనకు. పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలు అయినాక అడగండి, అప్పుడు ఉంటే నాకు జీవితమే చీకటి అన్నా అని అంటాడు. అప్పుడు కథ మారిపోద్ది అనుకోండి. ముందైతే వాడు ఆ మైకంలో ఉన్నంతసేపు వాడికి ఇంకా ఏం వినపడదు, ఏం అర్థం కాదు. నేను ప్రతి రకమైన సాహిత్యం చదివానండి, యథార్థంగా చెప్తున్నాను. ప్రపంచం మీద పుస్తక రూపంలో ఉన్న ప్రతి సాహిత్యం చదివాను. నేను చదవంది లేనే లేదు, నేను చదవని మత గ్రంథం లేదు, అన్ని రకాల సాహిత్యం చదివాను. నేనేం మురికి కాలేదు. ఎందుకు తెలుసా? ఇవన్నీ చదవకముందే 6 ఏండ్ల ప్రాయములో ప్రభువైన యేసును నా హృదయంలో చేర్చుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను నన్ను ముట్టుకోకముందే యేసయ్య నన్ను పట్టుకున్నాడు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ ద డెవిల్ టు డిఫైల్ మీ. వాడేం చేయలేకపోయాడు. యేసు ప్రభుని హృదయంలో నువ్వు ముందే బాల్యమందు నువ్వు కలిగి ఉంటే, వాడు నేను తీసుకెళ్ళి బురదగుంట్లో ముంచి బయటికి తీసినా సరే తెల్లటి మల్లెపూలాగా బయటకు వస్తావు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని రకాల సాహిత్యం, యూ ఇమాజినరీ డ్యామ్ థింగ్, ఐ నో వాట్ ఇట్ ఈస్. అయితే ఆ ప్రేమ కథలు చదివినప్పుడు ఏమనుకున్నా తెలుసా? ఈ ఫాల్తుగాళ్ళు, ఇది శరీరం కొరకు తుచ్చమైన దుర్గంధము, కంపు, పనికి మాలిన దాని కొరకు ప్రేమ ప్రేమ ప్రేమని నేను చెప్తున్నా. ఆడపిల్లలు బాగా తెలుసుకోండి, మగోడిని నేను చెప్తున్నా. ఐ లవ్ వెంటబడి ఎప్పుడు నమ్మొద్దు. అంతటిదే ఐ లవ్ యూ లేదా, లవ్ అంటే ఆడికి తెలుసా? అయితే నాకు ఐ లవ్ యూ చెప్పు, లేకుంటే బ్లేడ్ పెట్టి కోస్తా. నాకు ఐ లవ్ యూ చెప్పు, లేకుంటే యాసిడ్ పోస్తా. ఏకే బద్మాషి హే? యాసిడ్ పోసేది, బ్లేడ్ కోసేది, అదా ప్రేమ? ప్రేమ అంటే ఏంటో మనకు యేసయ్య చూపించాడు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ఆయన యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగాను. రే బద్మాష్, నన్ను ప్రేమించి లేకుంటే యాసిడ్ పోస్తా అని దేవుడు తిరిగాడా? నన్ను ప్రేమించి లేకుండా బ్లేడ్ పెట్టుకొస్తా అని అన్నాడు ఆయన. అరే, నువ్వు నరకానికి వెళ్లకుండా కాపాడడానికి నన్ను నేను చిత్రవదలకు అప్పగించుకుంటాను అన్నాడు. అది ప్రేమ. వెంటబడేది ప్రేమ కాదు, కోరిక, కామము, తుచ్చమైన కామం. అది ఆడపిల్లలు నమ్మనే వద్దు. నేను చెబుతున్నా, అంతా ఒకటిదే. ప్రేమ లేదు, ఏమి లేదు. వేగడండి ప్రేమ, అంతా ఒకటిదే. అదంతా మగ బుద్ధి అంటారు. నేను మగనే చెప్తున్నా కదా. हमें मर्द का बच्चा है, मर्द है, मैं बोल रहा हूँ. ये प्यार मोहब्बत सब झूठी बात है. ఒకటే ఒక ప్రేమ, కల్వరి ప్రేమ, సత్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాడు కోరిక తీరిందాక అదే పాట పాడతాడు, ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రియులారా, ప్రేమించినంతకాలం వాడుకొని చేసి వదిలేసే బద్మాషులు ఆడపిల్లలలో ఉన్నారు, మగోళ్ళల్లో కూడా ఉన్నారు. మగోళ్ళే దుర్మార్గులు, ఆడపిల్లలు పాపం ఒప్పలకు పనేది ఏమి లేదు. ఆడపిల్లలు చాలా దుర్మార్గురాలు, మగోళ్ళు చాలా అమాయకులు అనేది కూడా లేదు. ఇద్దరు ఆదాము హవ్వల పిల్లలే. ఎక్స్ప్లాయిటేషన్. ఇద్దరికి స్వార్థం ఉంది, కామం ఉంది, బద్మాస్తనం ఉంది. ఇద్దరికి ఆదాము హవ్వల రక్తం ఉంది, జన్మ పాపం ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ప్రేమించినట్టు నటించి మోసము చేయుటలో ఏ భేదము లేదు. ఆడోళ్ళు మగోళ్ళు సమానంగా మోసము చేయుచున్నారు. ఇంతకు ఏంటన్నాడు అనేది? ప్రేమించొద్దా? ప్రేమలో పడొద్దా? ప్రేమలో పడితే పాపమా? అరే, ప్రేమలో పడితే పాపం అని చెప్పిన బుద్ధిహీనుడేవాడు బాబు. ప్రేమించడం మన ధర్మం, మన జన్మ హక్కు. ప్రేమించొద్దని నేను చెప్పలేదు. గ్యారంటీగా ప్రేమలో పడాలి. ప్రేమలో పడకపోతే నీ బ్రతుక్కే అర్థం లేదు. కానీ సరైన వాడిని చూసి ప్రేమించాలా. నజరేయుడైన యేసుతో ప్రేమలో పడండి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా వేగానే వచ్చి నన్ను చేరుము. దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా వేగానే వచ్చి పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమునే విడిచిపెట్టాను. వాడు మట్టి కోసం. స్తోత్రం. ఆమేన్. యేసు వంటి సుందరుడు ఎవ్వారు ఈ భూమిలో ఎన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసయ్యతో ప్రేమలో పడిపోయాను నేను. ఆ ప్రేమ కథలన్నీ చదివి ఏమనుకున్నా తెలుసా? వీళ్ళు ఎవరిని ప్రేమించలేనంత ఘాటుగా, గాఢంగా నేను నా యేసయ్యను ప్రేమించాలనుకున్న. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నా స్థిర తీర్మానం. ఐ రియల్లీ లవ్డ్ జీసస్. అందుకే జీవితంలో వచ్చిన ఏ కష్టాలు కూడా నన్ను కదిల్చలేకపోయినాయి. మనుషుల ద్వేషము నన్ను ఏం చేయలేకపోయింది. చేతబడులు నన్ను ఏం చేయలేకపోయినాయి. 5 సార్లు విషం పెట్టారు, విషం నన్ను చంపలేకపోయింది. నా తలకాయ పగలు కొట్టారు, వెన్నుపూస కొట్టారు, మళ్ళా లేచాను. దేవుని బిడ్డలారా, యేసయ్య మీద ప్రేమ నీకుంటే, నీ గుండెల నిండా యేసు మీద భగభగమండి ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమ జ్వాల మండుతూ ఉంటే, అది అమృతము కన్నా శక్తివంతమైంది. నిన్ను చంపడం నీ శత్రువుకు అసాధ్యమైపోతుంది. నిన్ను అపవిత్రపరచడం సాతానుకు అసాధ్యమైపోతుంది. ఓడిపోదాం అనుకున్నా ఓడిపోవడం నీకు అసాధ్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గెలుపు గ్యారెంటీ.